ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఒక ఫ్రెంచ్ రైటర్ గురించి. మనిషి అనుకుంటే కాందే ఉందంటారు కదా, కానీ అనుకున్నంత మాత్రాన అన్నీ అయిపోవు. అందుకు ఎంతో పట్టుదల, కృషి అవసరం. కార్యసాధనలో ఎదురయ్యే సమస్యల్ని నేర్పుగా అధిగమిస్తూ దృఢ సంకల్పంతో ముందుకెళ్ళిన వాళ్ళే విజయం సాధిస్తారు. కాలాతీత వ్యక్తులుగా చరిత్రలో నిలుస్తారు. అలాంటి ఓ విజేత కథ ఇది. ఆయన పేరు జీన్ డైనమిక్ బాబీ. ఓ ప్రఖ్యాత ఫ్రెంచ్ మ్యాగజైన్కి ఎడిటర్. భార్య, 2 పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతుంది. 43 ఏళ్ల బాబీ ఓ రోజు కారులో కొడుకుని తీసుకొని బయటకు వెళ్తుండగా స్ట్రోక్ వచ్చింది. 20 రోజుల తర్వాత స్పృహ వచ్చేసరికి ఆయన ఆసుపత్రి మంచం మీద ఉన్నారు. పైనుంచి కింద వరకు ఒంట్లో ఏ భాగమూ స్వాధీనంలో లేదు. ఒకే ఒక్క ఎడమ కన్ను మాత్రం తెరవడం, మూయడం చేయగలుగుతున్నారు. ఆయన పరిస్థితిని లాక్టేన్ సిండ్రోమ్గా పేర్కొన్నారు వైద్యులు. స్ట్రోక్ రావడానికి ముందే బాబీ ఒక పుస్తకం రాయడానికి ప్రచురణకర్తలతో ఒక ఒప్పందం చేసుకున్నారు. మెదడు బాగా పనిచేస్తుంది కాబట్టి ఎలాగైనా ఆ పుస్తకం రాయాలనుకున్నాడు బాబీ. ఆ ఒక్క కంటిని మూయడం, తెరవడం ద్వారా ఆయన చెప్పదలుచుకున్నది చెప్పేలా స్పీచ్ థెరపిస్ట్ సాయం చేసింది. ఆ డిక్టేషన్ తీసుకొని రాయడానికి ప్రచురణకర్తలు ఒక అసిస్టెంట్ని ఏర్పాటు చేశారు. ఏ నుంచి జెడ్ వరకు ఒక్కొక్క అక్షరాన్ని ఆమె పలుకుతుంటే అనుకున్న అక్షరం రాగానే బాబీ కన్నార్పేవారు. అలా రోజు 3 గంటల చొప్పున 2 నెలల పాటు కష్టపడి రాసిన 137 పేజీల పుస్తకమే ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ఫ్లై. ఆయనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత 14 నెలలకు పబ్లిష్ అయింది. విపరీతంగా అమ్ముడైంది. అటువంటి పరిస్థితుల్లోనూ బాబీ చమత్కారంతో కూడిన తన శైలిని మర్చిపోగా తన మీద తనే జోకులు వేసుకునేవాడు. పిల్లల్ని దగ్గరికి తీసుకోలేని తన అసక్తత పట్ల విచారం వ్యక్తం చేసేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్టేన్ సిండ్రోమ్ది తన మీద పైచేయి కాకూడదనుకున్న బాబీ పుస్తకం రాయడమే కాదు, ఆ కొద్ది సమయంలోనే చాలా పనులు చేశాడు. తనలాంటి స్థితిలో ఉన్న వారి కోసం ఒక అసోసియేషన్ పెట్టాడు. ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. మరో పుస్తకం రాయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. దురదృష్టవశాత్తు న్యూమోనియా రావడంతో పుస్తకం విడుదలైన 2 రోజులకే చనిపోయాడు. మనలో చాలామంది జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. తీవ్రంగా కృషి చేస్తారు కూడా. ఏవైనా సమస్యలు, ఆటంకాలు ఎదురైతే మాత్రం అధిక శాతం నిరాశతో కూరుకుపోతారు. తమ అదృష్టం లేదనుకొని అక్కడితో ఆగిపోతారు. సంకల్ప బలం ఉంటే అదృష్టంతో పని ఉండదన్నదానికి బాబీ జీవితం గొప్ప ఉదాహరణ. ఇంకే